ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సార్ జంధ్యాల గారితో ఎట్లా సార్ ఫస్ట్ పరిచయం అనేది ఊరించేనా లేకపోతే ఎట్లా? అంటే అతను కూడా విజయవాడే. యా. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా అతను బీకామ్ పీయూసీలో జాయిన్ అయ్యాడు. అంటే 2 years గ్యాప్. యా. పీయూసీ, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years అప్పుడు ఓకే. గ్రాడ్యుయేషన్. పీయూసీలో జాయిన్ అయ్యాడు. నేను కల్చరల్ సెక్రటరీని కాబట్టి ఒక నాటిక ప్రిపేర్ చేసుకొని అందులో ఒక కుర్రవాడి వేషం కావాలి, కొడుకు వేషం కావాలి. తండ్రిగా సుత్తి వీరభద్రరావు గారు నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్ వాడు తండ్రి వేషం వేస్తున్నాడు, నేను బాబాయ్ వేషం వేస్తున్నాను. కొడుకు కోసం ట్రై చేస్తుంటే ఇతను వచ్చాడు. ఓకే. వచ్చి నేను చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ అది ఇది అంటే అతను తీసుకున్నాను అనమాట. అతను తీసుకున్న తర్వాత అట్లా అతనితో పాటు ఒక 2-3 నాటికలు డైరెక్ట్ చేసి నా డైరెక్షన్లో చేశాడు. చేసిన తర్వాత చాలా సడన్ నాకెందుకో రాయబుద్ధి అవుతుంది నాటకాలు, నేను రాస్తాను, ఎలా చేద్దామా అన్నాడు. చెయ్యి నువ్వు, మనం ఇంకోళ్ళు ఎందుకు మనమే చేద్దాం అనుకొని అట్లాగా అతను రాసిన 2 నాటికలు. ఫస్ట్గా అతను పెన్ను పెట్టి రాసిన నాటకాన్ని జీవన జ్యోతి అని అది డైరెక్ట్ చేశాం. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏదో చేశాను, 2 నాటకాలు అతను రాసినవి డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. ఓకే. వాళ్ళు తర్వాత తను కల్చరల్ సెక్రటరీ అయ్యాడు. అట్లా వచ్చిందనమాట. ఓకే. అంటే మీ తర్వాత టార్చ్ బ్యారియర్ లాగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసారు. ఓకే. తర్వాత ఫిలిం ఫీల్డ్కి వెళ్ళి అతను రైటర్గా స్థిరపడ్డాడు. చాలా నెంబర్ 1 రైటర్గా ఉండేవాడు ఆ రోజుల్లో. సో డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ముద్దమందారం తీస్తున్న రోజుల్లో నాకు ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసిన తర్వాత సరే వెళ్దాం అది ఇది అనుకున్న. అప్పట్లో టెలిఫోన్ కూడా ఉండేది కాదు, ఇంట్లో ల్యాండ్లైన్ కూడా లేదు, ఒక పీపీ ఫోన్ ఉండేది. వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేదన్నమాట. సో దానికి ఫోన్ చేసి చేసేవాళ్ళు అట్లా. అది ఆ సినిమా మిస్ అయింది నాకు. ముద్దమందారం మిస్ అయింది. సో ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ వస్తుంది, అందులో చేద్దాం అన్నాడు. అందులో ముందు ఇంట్రొడక్షన్ ఒక చిన్న వేషం అయ్యి ఆ తర్వాత చూద్దాం అన్నాడు. అట్లాగే శ్రీవారి ప్రేమ తర్వాత ఉషాకిరణ్ వాళ్ళ సినిమాలన్నీ 5-6 సినిమాలు చేశాను. మయూరి, చందమామ రావే, ఇవన్నీ చేశాను వాళ్ళ దగ్గర. తర్వాత ఇదే నాటకాలు ఇక్కడ ఫిల్మ్ నగర్ మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ కండక్ట్ చేశారు. ఇండస్ట్రీ అప్పుడు ఇక్కడికి వచ్చి వేళ్ళునుకుంటోంది అప్పుడే. ఓకే. అంటే 1990s ప్రాంతాల్లో చేస్తే అక్కడ కాంపిటీషన్స్ పెడితే నేను పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేస్తే రామానాయుడు గారు ఆ నాటకం చూశారు. చూసి తనని ఎంకరేజ్ చేయండి అని చెప్పి డైరెక్టర్గా అప్పుడు ఏదో ఆన్ హ్యాండ్ ఒక సినిమా ఉంది, అది ధర్మచక్రం అనే సినిమాలో ఇతను పెట్టండి అని ఆయనే రికమెండ్ చేశారు. అట్లాగా ధర్మచక్రం, నాయుడు గారి కుటుంబం, ఇంకేదో అట్లా ప్రేమించు, ఇట్లాంటివి సినిమాలు ఆయన ఇచ్చారు. కానీ సార్ మీరు చేస్తున్న పాత్రలు కానీ ఏంటంటే ఉన్నంతసేపు చాలా హుందాగా, అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్ర అనేది కూడా అన్నీ మీకు వచ్చాయి కదా సార్. సో ఎలా అనిపిస్తుంది సార్, అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికండి, ఒక వేషం వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది అనుకోండి, సెంటిమెంట్ బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఇన్స్పెక్టర్ వేషం వేస్తే వరుసగా 5-6 సినిమాలు ఇన్స్పెక్టర్లే వస్తాయి. ఇట్లాగా జరిగేది అప్పట్లో. సో వేసిన అన్ని వేటల్లో మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు విచిత్ర ప్రేమ అని జంధ్యాల గారి డైరెక్షన్లో చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఫాదర్గా చేశాను. అది 5-6 షేడ్స్ ఉంటాయండి అందులో. ఒక రౌద్రం ఉంటుంది, కామెడీ ఉంటుంది, సో సెంటిమెంట్ ఉంది, అన్నీ చేశాను. అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నాం. ఎందుకు అంటే అది సూపర్ సక్సెస్ అవుతున్నాం అనుకున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, అడవి రాముడు తీసిన సూర్యనారాయణ గారు దానికి ప్రొడ్యూసర్. ఓకే. అది ఎందుకు ఒక నెల అంతకంటే పెద్దగా ఆడలేదు, నెల 15 రోజులు ఆడింది అనుకుంటాను. విచిత్ర ప్రేమ అది ఒక 100 days ఆడితే అందరూ కొంచెం మీద అప్పుడు స్టార్డమ్ వచ్చేది మనకి. అది రాకపోయేటప్పటికి సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమోలే, మనకి ఎందుకు మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని చేశాను. సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి, ఇవాళ రేపు ఆదివారం కదరా, ఒకసారి కలుద్దాం రా అన్నాడు. ఎక్కడ రానంటే ఫలానా చోటకి అన్నాడు. ఫలానా చోటకి వెడితే అక్కడ షూటింగ్ జరుగుతుంది.
షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి వీడే నేను చెప్పింది, వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి, బాగా చేస్తాడు అన్నాడు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే. ఆయనకి రెండో సినిమా మాయలోడు. ఆహా. సో అరే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్ అతనే వేస్తాడు అని చెప్పేసాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలెడితే 6ంటికి అయిపోయింది. ఇది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది. అంతే. నేను నాకు అసలు ముందు ఇదేం కాదు, సినిమా వద్దనుకున్న వాడిని కదా నేను. అవునవును. వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా. కానీ అట్లా వచ్చింది. సరే ఏదో వేసాము వెళ్ళిపోయాము అంతా అనుకున్నాం. కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి. యా. కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు. యా. ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు. ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్, సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు ఆయన. ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే. అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదరా అతను పిలవండి అనేవాళ్ళు. అప్పుడు కూడా సుబ్బరాయ శర్మ అని పేరు తెలియకో లేదా పలకలేకో ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా అతను పిలవండి అనేవాళ్ళు అనమాట. కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా ఇచ్చారు. ఓకే. అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలెట్టారు. తర్వాత ఆ సినిమాలన్నిటికీ కృష్ణారెడ్డి గారి సినిమాలన్నిటికీ మన దివాకర్ బాబు గారు రైటరు. ఆ దివాకర్ బాబు గారు ఇద్దరు మిత్రులు అనే సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు సినిమా. యా. ఆ సినిమాలో ఒక వేషం ఉంది, ఆ శర్మకి ఇస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట. అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం. అంటే అంతకుముందు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఇప్పుడు ఆయన దగ్గర వేయలేదండి. ఓకే. సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్స్లో ఇచ్చారు. ఓకే. ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది. అట్లా సాగిన తర్వాత కొన్ని ఆయనకి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయన డైరెక్టర్గా చేశారు దానికి. ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని ఎలక్షన్స్ కోసం అని ఈ పిక్చర్స్ చేయాల్సి వచ్చింది, షార్ట్ ఫిలిమ్స్. సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు. ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు. అందులో నాకు వేషం వచ్చింది. ఓకే. వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా శాంతినివాసం సీరియల్, ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో. ఓకే. ఆ సినిమా నుంచి మొన్న బాహుబలి దాకా ప్రతి సినిమాలోనూ ఆయన కూడా వేషం ఇచ్చారు. అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 15 yearsలో అబ్జర్వ్ చేసుకుంటే ఋషి పాత్రలు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది సార్. ఏది ఋషి పాత్రలు కానీ అట్లాంటి చెప్పాను కదా నేను. ఇప్పుడు దాని సింహాద్రి సినిమా దానికి కారణం. సింహాద్రి సినిమాలో అభిషేకం చేసే ఒక పంతులు గారి వేషం కదా అది. ఆ వేషం అది 300 రోజులు ఆడింది సినిమా. ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళును ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అటువంటి వేషం వస్తే నాకే ఆఫర్ చేసేవాళ్ళు. ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఎలివేషన్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాటలతో ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దాంతో అసలు క్లైమాక్స్లో చెప్పే డైలాగులు అవే కదా. అందుకని దేవుడిని కదా అభిషేకం చేయాల్సింది నీకు చేయాలయ్యా, ఇలా సమాజానికి తోడ్పడుతున్నవాడు, దుష్ట సంహారం చేసినవాడు అనేదో అట్లా అంటుండే. సో అందుకని ప్రతి సినిమా అవే రావటం మొదలెట్టాయి. 1-2 వేసా. తర్వాత పంచాక్షరి అనే సినిమాలో సాంగ్ కూడా పెట్టారు, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లా వేశాను. ప్రతిసారి అదే వేషం రావటం మొదలు పెట్టాను, ఇంకేం లేదు. ఒక సినిమా అట్లాగే ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుని పెడితే ఊరికే హీరో హీరోయిన్ వచ్చే దండం పెడితే వాళ్ళకి ఒక అక్షంతలు వేసి మంచిదినైనా అని చెప్పడం, అంతే ఆ సినిమాలో వేషం. దానికి ఎందుకు అనిపించింది, దానికి ఎందుకు వేయాలి మనం ఇట్లాంటి వేషాలు ఇంపార్టెన్స్ లేకుండానే, ఆ పాత్ర వేయనని ఒక ఒట్టు పెట్టేసుకున్నా. ఓకే. వద్దు నాకు అట్లాంటివి వస్తే ఇంపార్టెన్స్ ఉంటే కథలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పానండి. అప్పటి నుంచి తగ్గాయి ఆ వేషాలు తగ్గాయి. ఓకే.